జీవితంలో ఒక్కసారైనా కైలాస మానస సరోవర యాత్ర దర్శించుకోవాలని ప్రతి ఒక్క హిందువు కలలు కంటూ ఉంటారు. కానీ ఆ పవిత్ర యాత్రే కొందరి జీవితాల్లో కోలుకోలేని విషాదాన్ని నింపింది. చైనా, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించినటువంటి ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడేటువంటి ఘటనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను రేపుతున్నాయి. ఈ పెను విషాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి మరియు గల్లంతైనటువంటి వారిలో అత్యధికంగా భారతీయులే ఉండడం యావత్ దేశాన్ని శోక సంద్రంలో ముంచేస్తున్నాయి. అసలు ఈ ప్రకృతి ప్రళయంలో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వారు పదుల సంఖ్యలోనే గల్లంతైపోయారు. అలాగే హైదరాబాద్కు చెందినటువంటి ఇద్దరు పిల్లల తల్లి సుహాసిని రెడ్డి కూడా బాధితుల జాబితాలో ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. ఒకసారి ఫుల్ డీటెయిల్స్ లోకి మనం చూస్తే, హైదరాబాద్కు చెందినటువంటి సుహాసిని రెడ్డి గత 4 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే తన స్నేహితుల బృందంతో కలిసి ఆస్ట్రేలియా నుంచి నేపాల్కి చేరుకున్నటువంటి సుహాసిని కైలాష్ జర్నీస్ గైడ్స్ అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలో 15 రోజుల కైలాస యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో భాగంగా 4వ రోజు స్థానిక కాలమానం ప్రకారం అంటే బుధవారం ఉదయం నేపాల్ చైనా సరిహద్దులో వెళ్తూ దుంచే ప్రాంతానికి వారు చేరుకున్నారు. సరిగ్గా ఉదయం 11 గంటల సమయంలో ఆమె చైనీస్ ఇమ్మిగ్రేషన్ అధికారుని కలవాల్సి ఉంది. కానీ ఆకస్మికంగా వచ్చినటువంటి వరదలు ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో నెట్టేశాయి. ఈ యాత్రకు బయలుదేరే ముందు సుహాసిని రెడ్డి ఇండియాకు వచ్చి హైదరాబాద్లోని తన తల్లిదండ్రులను కలిసి అక్కడ ఉన్నటువంటి చిన్న కుమారుడిని వదిలి వెళ్లారు. ఆమె మరో కుమారుడు ఆస్ట్రేలియాలోని కుటుంబ సభ్యుల వద్దే ఉన్నారు. వరదలు రావడానికి ముందు రాత్రి ఖాట్మాండు నుంచి తన సోదరుడు రాజీవ్ రెడ్డితో మాట్లాడినటువంటి ఆమె ఆ తర్వాత నుంచి పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇక హోటల్ను సంప్రదించినా ఎలాంటి స్పష్టత లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఆకస్మిక వరదలు, మంచు చర్యలు విరిగిపడడంతో వంటి ఘటనలో నేపాల్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో కనీసం 200 మందికి పైగా మరణించినట్లుగా అక్కడి అధికారులు గుర్తిస్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి కైలాస మానస సరోవరం వెళ్ళినటువంటి మొత్తం 156 మంది సభ్యుల బృందంలో దాదాపు 140 మంది ఆచూకీ గల్లంతైంది. ఇందులో అనారోగ్యం కారణంగా హోటల్లోనే ఉండిపోయినటువంటి 16 మంది మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో ఆంధ్రప్రదేశ్లోని ఆదోనికి చెందినటువంటి 4 సురక్షితంగా ఉండగా, ఇక ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మరో 3 ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఇక కుప్పం ప్రాంతానికి చెందినటువంటి బాలసుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ బృందానికి చెందినటువంటి శశికుమార్, రాజ్యలక్ష్మి ఇతరులు గల్లంతు కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. కానీ ఈషా సభ్యుడు శశికుమార్ చివరిసారిగా చైనాలోని గైరోంగ్ ఎంబసీ వద్ద కనిపించినట్లు ప్రచారం కూడా జరుగుతున్నాయి. మరోవైపు తిరుపతికి చెందినటువంటి 28 మంది యాత్రికులు ఖాట్మాండ్లో క్షేమంగా ఉన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ధారించింది. అలాగే హైదరాబాద్కు చెందినటువంటి మరో 31 మంది యాత్రికులు వరద ప్రభావితమైనటువంటి ప్రాంతాన్ని దాటి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. ఈ 31 మంది సభ్యులు యాత్రికుల బృందం డిఆర్డిఓ మాజీ చైర్మన్ జి సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. మానస సరోవర్ యాత్ర కోసం సతీష్ రెడ్డి బృందం వెళ్ళినటువంటి కొన్ని గంటల్లోనే వరదొచ్చింది. బుధవారం ఉదయమే వారు వరదలు సంభవించినటువంటి ప్రాంతాన్ని దాటి వచ్చారు. సతీష్ రెడ్డి బృందం ఆ ప్రాంతాన్ని దాటిన కొన్ని గంటలకే అక్కడ వరదలు సంభవించడం, పెద్ద ఎత్తున మంచు కొండ చర్యలు విరిగిపడడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ప్రమాదం నుంచి తమ బృందం అంతా క్షేమంగా బయటపడినట్లుగా సతీష్ రెడ్డి స్వయంగా వెల్లడించడం కొంతవరకు ఊపిరి పీల్చుకునేటువంటి అంశమే. కాగా ఈ ప్రమాదం పైన ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులతో మాట్లాడి గల్లంతైన వారి యొక్క వివరాలను కూడా ఆయన సేకరిస్తున్నారు. మిస్ అయిన వారిని త్వరగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని అధికారుల్ని ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు వేగవంతం చేసినప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో దెబ్బతిన్నటువంటి రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా కూలిపోవడం వల్ల అధికారులకు కూడా సమాచారం అందడం కష్టంగా మారుతుంది. మొత్తం మీద కైలాస మానస సరోవర్ యాత్రలో పెను విషాదం మాత్రం తెలుగు రాష్ట్రాల్ని కూడా కొంతవరకు ఆందోళన వ్యక్తం చేయడానికి ఒక ప్రధాన కారణంగా నిలుస్తుంది.